Hey everyone, I'm here with very interesting concept for you all today. చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాక్చువల్గా. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే దానికంటే ముందు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఎవరైనా తొందరగా రా అంటే వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఈ మెయిల్ ఫినిష్ చేస్తాను, వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ ఫినిష్ ద మెయిల్ అండ్ కమ్. ఎప్పుడు వస్తుంది ట్రైన్ అని అంటే వెయిట్ ఫర్ సమ్ టైమ్, వెయిట్ ఫర్ 5 minutes. ఆర్డర్ చేసి ఉంటాం, ఎప్పుడు వస్తుందంటే వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. అన్నిటికీ అంతేనా? వెయిట్ 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 అంటూనే ఉంటామా? ఇంకా వేరే ఏం లేవా? చాలా ఉన్నాయి. అవే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఈ కాన్సెప్ట్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్, సెంటెన్సెస్ చూడబోయే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. నేను ఇంత చేస్తుంటే మీరు కనీసం లైక్ కూడా చేయకపోవడం అస్సలు బాగాలేదు. సో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అండ్ నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఎక్కడి నుంచో మొత్తం అంతా ఒక చోట ఎప్పుడు కలెక్టెడ్గా మనకు దొరకదు. ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క సెంటెన్స్ మనం నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. అప్పుడే మనకు కొంచెం కంఫర్టబుల్గా ఎక్కడైనా మాట్లాడగలుగుతాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, మన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, అందులో మనీ ఎప్పుడు వేయలేదు, మనం ఎప్పుడు క్రెడిట్ చేయలేదు. నా బ్యాంక్ అకౌంట్లో మనీ లేదు, నాకు మనీ లేదు, నాకు మనీ లేదు అంటే ఎలా వస్తుంది? మనీ ఎప్పుడైనా వేసుంటే కదా రావడానికి. ఇది కూడా అంతే. ఎప్పుడైనా మన బ్రెయిన్లోకి ఈ ఎగ్జాంపుల్స్, సెంటెన్సెస్ ఇలాంటివన్నీ పంపించుంటే కదా మళ్ళీ మనం అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేయగలం. సో ఒక్కొక్క సెంటెన్స్, ఒక్కొక్క వర్డ్ ఎక్కడ దొరికినా వదలకుండా నేర్చుకుంటూనే ఉండండి, వాటిని యూజ్ చేస్తూనే ఉండండి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పనా, ఒక పచ్చి నిజం చెప్పనా, ఒక ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో అని అనుకున్న ఒక కాన్సెప్ట్ని ఒక వీడియో రూపంలో చేసి పెట్టినప్పుడు కనీసం మనం దాన్ని కంప్లీట్గా చూసి నేర్చుకొని ప్రాక్టీస్ చేసే ఓపిక కూడా లేనప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న ఒక పెద్ద కోరికని వదిలేయచ్చు, తెలుసా? దట్స్ ట్రూ. నౌ వీఆర్ గుడ్ టు గో. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఓకే, ఎప్పుడు వెయిట్ 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 అనకుండా ఈ సెంటెన్సెస్ అన్నిటిని మనం యూజ్ చేయొచ్చు మన లాంగ్వేజ్ కొంచెం బెటర్గా వినిపించడం కోసం. కుడ్ యూ గివ్ మీ అ మినిట్ ప్లీజ్? కుడ్ యూ గివ్ మీ అ మినిట్ ప్లీజ్ అంటే కొంచెం సేపు టైం ఇవ్వండి అనడానికి. ఎప్పుడు గివ్ మీ అ మినిట్ అనకుండా కుడ్ యూ గివ్ మీ అ మినిట్ ప్లీజ్ అని అంటే ఇట్ సౌండ్స్ బెటర్ అనమాట. ఇంకా హ్యాంగ్ ఆన్ అ సెక్, ఉండు ఒక నిమిషం. చాలా క్యాజువల్ సిచ్యువేషన్స్లో నేను ఏదో మర్చిపోయాను ఇంట్లో, సో హ్యాంగ్ ఆన్ అ సెక్, ఐల్ గెట్ దాట్, హ్యాంగ్ ఆన్ అ సెక్. ఫ్రెండ్స్తో అనొచ్చు అనమాట. జస్ట్ అ సెక్, ఐల్ మేక్ అ కాల్. మీకు కాల్ వచ్చింది, సడన్గా ఎవరితోనో మాట్లాడుతున్నారు, కాల్ వచ్చింది, జస్ట్ అ సెక్ ప్లీజ్ అని చెప్పి మీరు ఆ కాల్ తీసుకోవచ్చు. ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాట్లాడుతున్నారు, మీకు కాల్ వచ్చింది, గివ్ మీ అ సెకండ్ ప్లీజ్ అని చెప్పి పక్కకు వచ్చేసి మీరు ఆ కాల్ మాట్లాడవచ్చు అనమాట. అలా జస్ట్ అ సెక్, గివ్ మీ అ సెక్, హ్యాంగ్ ఆన్ అ మినిట్, హ్యాంగ్ ఆన్ అ సెక్ అంటే కొంచెం వెయిట్ చేయండి అని. ఏదో నేను ఇంట్లో మర్చిపోయాను, హ్యాంగ్ ఆన్ అ సెక్, ఐల్ గెట్ దాట్ అని చెప్పి తీసుకొని రావచ్చు. జస్ట్ హోల్డ్ ఆన్ అంటిల్ ఐ ఫినిష్ దిస్, నేను ఏదో వర్క్ చేస్తున్నాను, మీరు బయటకు రమ్మంటున్నారు, సో నేను చెప్పాలి కొంచెం సేపు వెయిట్ చేయి, ఇది ఫినిష్ చేస్తాను అని చెప్పాలి. అప్పుడు జస్ట్ హోల్డ్ ఆన్ అంటిల్ ఐ ఫినిష్ దిస్, జస్ట్ హోల్డ్ ఆన్ అంటిల్ ఐ ఫినిష్ దిస్ అని చెప్పి చెప్పొచ్చు. హాఫ్ అ మూమెంట్ ప్లీజ్, ఏదైనా మీరు చాలా తొందరగా చేసేయగలరు, జస్ట్ కొంచెం టైం మాత్రమే కావాలి, అప్పుడు హాఫ్ ఎ మూమెంట్ ప్లీజ్, జస్ట్ హాఫ్ ఎ మూమెంట్ ప్లీజ్ అని చెప్పి చెప్పొచ్చు. అండ్ లెట్ మీ టేక్ ఎ మినిట్ ప్లీజ్, ఒక్క నిమిషం తీసుకుంటా ప్లీజ్ అని బయటకు వెళ్ళేసి ఏదో పని చేసేసేయచ్చు, ఫోన్ చూడొచ్చు. ఒక్క నిమిషం కావాలి మీకు బ్రేక్ అన్నప్పుడు లెట్ మీ టేక్ ఎ మినిట్ ప్లీజ్ అని చెప్పి బయటకు వెళ్ళేసి మీ పని మీరు చూడొచ్చు అనమాట. ఐల్ బీ రైట్ విత్ యూ, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మనం బయటకు వెళ్ళి కాల్ మాట్లాడతాం, ఎవరితో అయినా ఏదైనా మాట్లాడుతూ ఉంటాం, మళ్ళీ వేరే ఫ్రెండ్ వచ్చి ఉంటారు, జస్ట్ అ మినిట్ ప్లీజ్ అని చెప్పి, లేదంటే ఐల్ బీ రైట్ విత్ యూ, ఐల్ బీ రైట్ విత్ యూ, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళొచ్చు. క్లాసెస్లో కూడా టీచర్స్ వాళ్ళు మనకు కాల్ వస్తుంది, లేదా ఎవరో పిలుస్తారు, ప్రిన్సిపల్ అలా. సో ఐల్ బీ రైట్ విత్ యూ, కీప్ వర్కింగ్ ఆర్ కీప్ రీడింగ్ అని చెప్పేసి పిల్లలకి వెళ్ళిపోవచ్చు. ఐల్ బీ రైట్ విత్ యూ. ఇన్ అ మూమెంట్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఐల్ బీ రైట్ విత్ యూ ఇన్ అ మూమెంట్, కీప్ రీడింగ్, ఐల్ బీ రైట్ విత్ యూ ఇన్ అ మూమెంట్, కీప్ రైటింగ్ అలా చెప్పేసి వెళ్ళిపోవచ్చు అనమాట మనం. అండ్ ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ 5 minutes వైల్ ఐ ఫినిష్ దిస్. ప్లీజ్ బేర్ విత్ మీ అంటే కొంచెం సేపు భరించవా నన్ను. ఇది ఫ్రెండ్స్ దగ్గర కొంచెం ఇన్ఫార్మల్గా వాడవచ్చు అనమాట. ఇన్ఫార్మల్, ఓకే, దిస్ ఇస్ నాట్ అ ఫార్మల్ వే. ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ 5 minutes, ఒక్క 5 minutes కొంచెం భరించు అని. చాలా ఏంటిది ఇన్ఫార్మల్ వే. నేను ఏదో వర్క్ చేస్తూ ఉంటాను, తొందరగా అంటే ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ 5 minutes అని చెప్పి వెళ్ళిపోవచ్చు అని చెప్పి కంటిన్యూ చేయొచ్చు అనమాట. అండ్ బీ పేషెంట్, ఇది ఎప్పుడు బాగా యూస్ చేస్తుంటాం, ఎస్పెషలీ పిల్లల దగ్గర. మనం ఎక్కడికైనా బయటకు వెళ్తాం, ఏదైనా ఆర్డర్ చేస్తాం ఫుడ్,
మమ్మీ ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటారు అనమాట. అరే బీ పేషెంట్, హ్యావ్ పేషెన్స్. ఎప్పుడవుతుంది, ఇంకెంతసేపు, ఇలా ఎవరైనా ఉన్నప్పుడు నాట్ ఓన్లీ కిడ్స్, ఎవరన్నా కూడా హ్యావ్ పేషెన్స్, ఓపికగా ఉండు అని. డోంట్ బీ ఇంపేషెంట్ అంటే ఓపిక లేనట్టు ఉండకు అన్నట్టుగా అనమాట. డోంట్ బీ ఇంపేషెంట్, హ్యావ్ పేషెన్స్. ఇది బీ పేషెంట్. ఇవన్నీ యూజ్ చేయొచ్చు మనం. కొంచెం వెయిట్ చేయి, ఓపికగా ఉండు అని చెప్పాలనుకున్నప్పుడు. ఎవరైనా తొందర పెడుతుంటే కనుక యూ కెన్ సీ ఇంకెప్పుడు అంటే బీ పేషెంట్, హ్యావ్ పేషెన్స్ ఇలా చెప్పొచ్చు. యుల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. ఇది ఆర్డర్ అని రాశాను కదా, అంటే పిల్లలకే చెప్పొచ్చు అనమాట. జొమాటో ఆర్ స్విగ్గీలో ఆర్డర్ చేస్తాం, మమ్మీ ఎప్పుడు వస్తుంది అని. అరే యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. వెయిట్ చేయాల్సిందే, నో ఆప్షన్. వీ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. లేదంటే ఏవైనా డ్రెస్సెస్ ఇలాంటివి ఆర్డర్ చేస్తుంటాం, యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. ట్రైన్స్, బస్ స్టాండ్లలో బస్ ఎప్పుడు వస్తుంది, రైల్వే స్టేషన్లలో ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఇలా అడుగుతూ ఉంటారు కదా, విసిగిస్తూ ఉంటారు కదా. యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్ అని, బీ పేషెంట్ అని స్టార్ట్ చేస్తారు కదా. ఇంక ఇప్పటి నుంచి ఇవన్నీ యూజ్ చేయడం, ఎప్పుడు వెయిట్ అనకుండా ఇవన్నీ యూజ్ చేయండి. హోల్డ్ ఆన్, ఐల్ పుట్ యూ త్రూ సమ్ వన్ హూ కెన్ హెల్ప్ యూ. ఇది కస్టమర్ కేర్ వాళ్ళకి అలా హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఒక్క నిమిషం ఉండండి. ఐల్ పుట్ యూ త్రూ సమ్ వన్ అంటే వేరే వాళ్ళకి కనెక్ట్ చేస్తాను అని చెప్పే సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. ఐల్ పుట్ యూ త్రూ సమ్ వన్ హూ కెన్ హెల్ప్ యూ. హోల్డ్ ఆన్ అంటే వెయిట్ చేయండి, నేను వేరే వాళ్ళకి కనెక్ట్ చేస్తాను అని చెప్పినట్టు. సారీ, ఐఎమ్ ఎ బిట్ టైడ్ అప్ రైట్ నౌ. ఇఫ్ యూ కెన్ గివ్ మీ అ మూమెంట్ ఐ విల్ మేక్ ఇట్. ఐఎమ్ ఎ బిట్ టైడ్ అప్ అనేది ఒక ఫ్రేజ్ లాగా గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ ఎ బిట్ టైడ్ అప్ రైట్ నౌ అని యూజ్ చేయొచ్చు. ఈ ఫ్రేజ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ ఎ బిట్ టైడ్ అప్ రైట్ నౌ. ఇఫ్ యూ కెన్ గివ్ మీ అ మూమెంట్ ఐ విల్ మేక్ ఇట్. ఒక్క నిమిషం టైం ఇవ్వగలిగితే నేను చేస్తాను అని దీని అర్థం. ఏంటర్థం? ఇఫ్ యూ కెన్ గివ్ మీ అ మూమెంట్ ఐ విల్ మేక్ ఇట్. కొంచెం టైం ఇవ్వగలిగితే నేను చేస్తాను అని. హోల్డ్ ఆన్ యువర్ హార్సెస్, లేదంటే హోల్డ్ యువర్ హార్సెస్ అంటూ ఉంటాం. ఇది చాలా ఇన్ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అనమాట. నేను బ్యాగ్ సర్దుతూ ఉంటాను, తొందర అంటుంటారు. ప్రతి దానికి అసలు వెయిట్ చేయరనమాట వీళ్ళు. కానివ్వండి, అయిపోని, కావాలి, తొందరగా ఇలాంటివి అంటూ ఉంటే కనుక హోల్డ్ యువర్ హార్సెస్ అని చెప్పొచ్చు అనమాట. అంటే కొంచెం ఓపిక ఉండు, హ్యావ్ పేషెన్స్, కొంచెం సేపు వెయిట్ చెయ్యి అన్నట్టుగా. ఏ సిచ్యువేషన్లో ఎవరు మిమ్మల్ని తొందర పెడుతున్నా కూడా ఇన్ఫార్మల్గా హోల్డ్ యువర్ హార్సెస్ అని చెప్పొచ్చు. So that's it for today. I hope you found some better sentences that you can use instead of saying wait, right? I'll see you with some other important concept for you all next time, Andy. Keep waiting, keep watching and keep revising. Bye bye.